ఏం పాండు ఎన్నో బిర్యానీ? పొద్దు నుంచి కలెక్షన్ లేదు, మోడ్ బిర్యానీ. తీసుకోవయ్యా. సార్ వద్దు సార్. పర్వాలేదు తీసుకోవయ్యా. వద్దు సార్, ఆల్రెడీ సిగరెట్ కాల్చినందుకే స్టేషన్లో కూర్చోబెట్టి ఫైన్ వేసి నా పరువు తీశారు సార్. పబ్లిక్ ప్లేస్ లో కలిస్తేనే కేసు, పోలీస్ స్టేషన్ లో కలిస్తే కేసు లేదు. తీసుకోవయ్యా. అయ్యో థ్యాంక్ యూ సార్. పర్లేదు పర్లేదు సార్, నేను తర్వాత కాల్చుకుంటాను. మా ఇన్స్పెక్టర్ గారు పెద్ద మనసుతో నిన్ను 5 ఏళ్ల పాటు జైల్లో వేయాలనుకున్నారయ్యా. సార్ సూసైడ్ కొట్టి రిమాండే సార్. 5 ఏళ్ళని కహానీలు వద్దు, మీరు ఊరికే బిల్డప్ లేవుకండి సార్. రే దగ్గర 5 లక్షల గంజాయి స్మగ్లింగ్ చేస్తే 5 ఏళ్ళు అనేది చాలా తక్కువరా. సార్ సార్ నేను ఒక్క నిమిషం సార్. సార్ నా దగ్గర ఉన్న ఆస్తి మొత్తం ఈ 2 రూపాయలే సార్. దీంతో ఒక్క నిమిషం సార్, నేను 5 లక్షల రూపాయలకి గంజాయి స్మగిల్ చేశానంటే ఎవరు సార్ నమ్ముతారు? అది సరే కానీ మీకు అవి ఇవి ఆమ్యామ్యాలతో కలిపి చేత మొత్తం 20,000 వస్తుందా సార్? మీరు ఎక్కడిచ్చి తెస్తారు సార్ 5 లక్షల రూపాయలు? ఏంట్రా ఎగతాళిగా ఉందా? సార్ కిందకెళ్ళి వెయిట్ చేయి, వస్తున్నా. పరమ సుఖానికి రీతి పనిలో నిజాయితీ. సార్ నమస్తే సార్, మీరు కనండి. చూసావట్రా, గాడిద లద్దెలు ఉన్నంత వరకు 5 లక్షలు కాదు 50 లక్షల గంజాయి స్మగుల్ చేసావని కేసు పెట్టొచ్చు. అయ్యో కోర్టుకు వెళ్తున్నానే, సాయంకాలం వస్తాలే. నువ్వేం కంగారు పడుకో, త్వరగా వచ్చేస్తాలే. ఏమైందిరా, ఏమైంది సార్? నేను హెడ్ని. ఆ సూసైడ్ కేసు గాడు తప్పించుకున్నాడు సార్. ఓవర్ సార్. సార్ దువ్వాడుకు ఒకటి ఇవ్వండి సార్. ఈ 5 రూపాయలు చాలదు, వేరే నోట్ ఇవ్వు. సార్ 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 ఇప్పుడు 5 రూపాయలన్నీ ఇలాగే ఉన్నాయి సార్. ప్లీజ్ సార్ ఒకే ఒకటి ఇవ్వండి సార్. అన్ని 5 రూపాయల నోట్ ఎలాగ వస్తున్నారో మాకు తెలుసు. అందరు అతికించే తీసుకొస్తున్నారు, వెళ్ళి అతికించి తీసుకురా. సార్ దీన్ని అంటించాలంటే నేను భీమిలికి వెళ్ళాలి సార్. భీమిలికి వెళ్ళాలంటే టికెట్ కొనాలి సార్. నేను టికెట్ కొనడానికి ఈ ఒక్క 5 రూపాయలు నోటే ఉంది సార్. ప్లీజ్ సార్, ఇప్పుడు అన్ని ఇలాగే వస్తున్నాయి సార్. ఇవ్వండి సార్. సార్ ప్లీజ్ సార్. పొద్దున్నే తగలంటాడు పోయా. సార్ సార్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి సార్. తీసుకుంటున్నాను. పోయి ఇక్కడి నుంచి. ఏంట్రా ఇది? ప్రపంచం నన్ను వెంట్రుకలా తీసి పారేసింది. ఈ ఒక్క బొట్టు రక్తం
నన్ను దేవుణ్ణి చేసింది. ఎవరు తెలియదు సార్. 2 గంటల సేపుగా నన్ను ఇలాగే నిలబెట్టి తప్పుకో. ప్రభాకర్ ఎక్కడ్రా? సార్ నాకు తెలిసింది ఒకే ఒక ప్రభాకరే సార్. వాడిని అడుగుతున్నాను రా. ఆయన శ్రీలంకలో ఉండేవారు సార్. వాడు వల్ల